సో, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలానే? సాడెస్ట్ మూమెంట్ ఏముంటది, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అంతే. ఓహ్! యాహ్! లవ్ ఫెయిల్యూరా? 2. 1 కాదు 2. 2. ఎలా? ఒకటి నా చేతులారా నేను వదిలేసుకున్నా. ఇంకోటి అట్లా అయిపోయింది. జరిగిపోయింది. మీ జరిగిపోయింది. చేతులారా మీరు వదిలేసుకున్నారని ఒప్పుకుంటున్నారా? ఆ! నా ఫస్ట్ రిలేషన్‌షిప్. హ్మ్. అంటే కొంతమంది వల్ల అది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. లవ్ మీద ఒపీనియన్ ఏంటసలు? ద ఫస్ట్ వాస్ బెస్ట్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అదెప్పుడు బెస్టే ఉంటది. బెస్టే. అంటే బెస్ట్ అని వేరే విధంగా కాదు. అన్ని విధాలా. ఇవాళ నేనిక్కడ ఉండడానికి కారణం వన్ ఆఫ్ ది పార్ట్ ఆమె గూడా. ఓహ్! నా సపోర్ట్. నేనిది జేస్తా అంటే చెయ్యి. హ్మ్. నాకు ఏ రోజు జాబ్ జేయమని చెప్పలేదు. ఓకే. సో, నేను నా లైఫ్‌లో ఎవరైనా మిస్ అయితున్నాం అంటే, ఎందుకు వదిలేసుకున్నారు మరి? అంటే ఇంకా అది అయిపోయింది అట్లా. ఆ సిట్యుయేషన్‌లో ఇగ మనం ఏం చెప్పలేం గదా! సో, మళ్ళీ అడగాలని, వెళ్ళాలని అనుకోలేదా? అప్పటికే వచ్చినారు. బట్ ఆ టైంలో ఇంకొక థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వల్ల విడిపోవాల్సొచ్చింది. సో, యూ మిస్ హర్. లైఫ్ లాంగ్ నా బిగ్గెస్ట్ రిగ్రెట్ అది. హ్మ్. ఈ వీడియో చూస్తే మళ్ళీ యాహ్! డెఫినైట్‌లీ షీ విల్ వాచ్. షీ ఈస్ మ్యారీడ్ నౌ. షిట్! యెస్. షీ కాంట్ కమ్ బ్యాక్. యాహ్! హౌఎవర్ దేవుడి ప్లాన్ ఎలా ఉందో తెలీదు లైక్ గదా! లైక్ లైక్ ఇంకొకరొస్తారు మేబీ. బెటర్ పర్సన్. ఇంకొకరు వద్దులే. ఏ పెళ్లి చేసుకోరా? అది ఇంకా లేదిప్పుడు మైండ్‌లో. అమ్మో! కష్టమా? వన్స్ ఈస్ ఫైన్. ట్వైస్ అంటే కష్టం గదా! ఆల్రెడీ ట్వైస్ మీ హార్ట్ ట్వైస్ బ్రోక్ ట్వైస్ యాహ్! అయిందండి. యాహ్! 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 సో, హౌఎవర్ యెస్. లవ్ అనేది ఒక మంచి ఒపీనియన్. యెస్. అలా ఉండి పోతా ఉంటది పాసింగ్ క్లౌడ్ అంతే. లాగా. అంతే. అంతే. అంతే గదా! యాహ్! సో, అదే ది మోస్ట్ సాడెస్ట్ యాహ్! మూమెంట్. సాడెస్ట్ మూమెంట్. అంతే. ఇంకా దానికి మించి ఏం లేదు. ఇవి ఫైనాన్షియల్‌గా హ్మ్. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా కామన్. ఇంక అవి ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాల్సిందే. హ్మ్. కానీ మెయిన్ థింగ్ ఏందంటే ఒక పర్సన్‌ని మిస్ అయిపోయినా అన్నది ఇంకా అది డైలీ ఆన్ చేస్తదనమాట. అట్‌లీస్ట్ 24 అవర్స్‌లో ఒక 1 టైమ్ అయినా ఇట్ విల్ ఆన్. ఓహ్! అంటే ద మోస్ట్ అండర్‌స్టాండింగ్ పర్సన్‌ని ఐ లాస్ట్. హ్మ్. అదొకటి రిగ్రెట్ ఉంది బాగా. అంతేనా? హ్మ్. ఇట్స్ ఓకే. హోతా హై. జిందగీ. యాహ్! అలా అనుకోవాలంతే. ఏం జేయలేం గదా! యెస్. వాట్ ఈస్ యువర్ గోల్? అంటే ఇల్లు కట్టడం గాకుండా నార్మల్లీ ఈ బైక్స్ స్టంట్స్ విషయంలో. పైసలు సంపాదించాలి. ఎంత? ఎంత అని ఏం లేదు. హ్మ్. నా పర్స్పెక్టివ్‌లో లైక్ ఐ షుడ్ బి హ్యాపీ. మై పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ. హూఎవర్ కమ్స్ ఇంటూ మై లైఫ్ వాళ్ళు హ్యాపీ ఉండాలి. ఒక స్టేబుల్ థింగ్స్ ఉండాలి అంతే. ఒక మరీ ఫుల్ రిచ్ అయిపోవాలి అని కాదు. అట్లా మీడియం ఉండాలి. హ్మ్. మనకు కావాల్సిన ఇప్పుడు నేను ఒకటి ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకి అఫోర్డబుల్ థింగ్స్. ఓకే. ఒక మిడిల్ రిచ్. హ్మ్. మిడిల్ కన్నా పైన కొంచెం రిచ్. కొంచెం పైన. ఓకే. ఏదో ఫ్రాక్చర్ అయిందన్నారు? ఈ రైట్ లెగ్‌కి హ్మ్. నేను నార్మల్‌గా అంటే స్టంట్‌లో కాలేదు ఇది. రోడ్ పైన వెళ్తున్నా. ఓకే. ఒక పర్సన్ రాంగ్ రూట్‌లో వచ్చిండు ఫుల్ స్పీడ్‌లో హ్మ్. బుల్లెట్‌తోనే. హ్మ్. సో, డైరెక్ట్ వచ్చేసి నా కాళ్ళకి గుద్దేసిండు. ఓహ్! బట్ ఫ్రాక్చర్ కాదది. ఎయిర్ లైన్ అనుకోండి. సో, హ్మ్. దాని తర్వాత నాకు ఒక 1 వీక్ వరకి కొంచెం నడవడానికి ప్రాబ్లమ్ అయింది. ఓకే. సెట్ సో, బట్ అయిపోయింది. గాడ్ గ్రేస్ ఈ మసాజ్ దాంట్లోనే హీల్ అయిపోయిందది. హుహు. ఓకే. సో, ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వీడియోస్ నుంచి సడెన్‌గా డిసప్పీర్ అవ్వడానికి, లేదంటే సడెన్‌గా కనిపించకపోవడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే, ఉన్నసారి అప్పటిదాకా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఫేమస్ ఉండే మీరు బాగా యూట్యూబ్‌లో. ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయింది. అసలు కనిపించలేదు. చాలా రోజులు బతుకున్నారా? పోయారా? అసలు ఉన్నారా? హ్మ్. అనే స్టేజ్‌కి గూడా వచ్చేసారు యూట్యూబ్‌లో. అవునవును. ఎందుకలా? మానిప్యులేషన్ మనుషులు, ఓహ్! థింగ్స్. మోసపోయారా ఎప్పుడైనా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ అదే. దాన్నే చెప్తున్నా. మానిప్యులేషన్ యాహ్! జరిగిందంటారా మీ మీద? యాహ్! ఓకే. లైక్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్? పీపుల్ అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా వస్తారంటే దే మనకిప్పుడు సపోజ్ మీరు ఫేమ్ ఉన్నారనుకోండి. హ్మ్. సో, దే విల్ యూజ్ యూ. హ్మ్. దే విల్ యూజ్ యువర్ ఫేమ్. దే విల్ యూజ్ యువర్ నేమ్, మనీ, ఎవ్రీథింగ్. యాహ్! బాగా బాధపడ్డట్టున్నారు కొంచెం. ఫుల్ ఉంటది. నేను హ్మ్. చాలా కష్టపడి ఈడి వరకు వచ్చిన. నాకు ఏ సపోర్ట్ లేకున్నా. ఓకే. నేను పెట్టిన ప్రతి 1 రూపీ కూడా నేను ఎర్న్ చేసుకొనే పెట్టుకున్నా. బట్ ఎవరో రావడము, సింపుల్‌గా దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము హ్మ్. అది ఉంటది. అలా మెయిన్ జరిగింది. లైక్ మోసపోయినాము అన్న ఒక బాధ అనిపిస్తుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఏ విషయంలో మోసపోయారు? ఇదే ఇప్పుడు చెప్పింది లైక్ ఈ హ్మ్. థింగే. ఐ ఓకే. డోంట్ వాంట్ టు డిఫైన్ యాహ్! యాహ్! క్లియర్‌లీ. ఐ యాహ్! డోంట్ యాహ్! వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్. సో, హ్మ్. బట్ పర్లేదా బయటకొచ్చారా మరి దాంట్లోంచి? యాహ్! ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఎవరిని ఈ నమ్మొద్దు? జాన్ 14థ్ వరకి ఉండే అట్లనే. హ్మ్. ఈ జాన్ 14థ్‌కి మళ్ళీ లైక్ ఫిక్స్ అయిపోయినా లైక్
కంబ్యాక్ ఇచ్చేయాలి కంబ్యాక్ గట్టిగా. ఇస్తే ఇంకా వేరే ఉండాలని. అందుకే ఈ బైక్ ఇంత జల్ది వచ్చింది. హ్మ్. అంటే నేను అనుకుంటే అది అయిపోతది. చేస్తా. అది ఎంత కష్టమైనా సరే. ఈవెన్ ఐయామ్ రెడీ. ఇప్పుడు నాకు బైక్ కోసం నా ఫోన్ అమ్మేయాలన్నా కూడా సరే, సరే అమ్మేస్తా. అంతవరకి లైక్ ఎళ్ళిపోతా. ఆ స్టేజ్ వరకు ఎళ్ళిపోతా. ఓకే. సో, ఏమైనా చేయాలి ఇంకా దానికోసం అన్నట్టు ఎళ్తా. కాకపోతే ఈసారి కొంచెం మా చెల్లె సపోర్ట్, మమ్మీ, డ్యాడీ ఇంకా హ్మ్. సో, ఇంకా వాళ్ళని ప్రౌడ్ చేయాలి నేను. అంతే. ఈసారి ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ దే ఆర్ ప్రౌడ్. బట్ ఈసారి ఇంకా ఇంకొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యారు. గట్టిగా ఫిక్స్ గట్టి అయిపోయాను. కంబ్యాక్ ఇస్తున్నారు. చేస్తా. వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా పాపం. మిమ్మల్ని ప్రతి నిజంగా ఒక్కరికి ఎవరైతే ఈ 1.5 ఇయర్ ఆగినారో ఇంక రెస్ట్ వాళ్ళకి నెక్స్ట్ మంచిగా పాపం నిజంగానే మీకోసం అలా ఉండిపోయిన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉండుంటారు కదా! వాళ్ళకేమైనా చెప్పాలనుకుంటున్నారా టు ఎండ్ విత్ దిస్? సో, వాళ్ళకి ఒకటే చెప్తా లైక్ మీరు ఇన్ని రోజులైతే దేనికోసం వెయిట్ చేసినారో నెక్స్ట్ దాని వరకి అంటే లైక్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇంకా ఎక్కువ రీచ్ చేస్తా. హ్మ్. బట్ ఒక్కటి వాళ్ళందరికీ నేను లైక్ హార్ట్‌ఫుల్‌గా దండం పెడతా. ఎట్లా అంటే నేను ఎన్ని రోజులు ఆపేసినా కూడా నన్ను ఎక్కడ చూసినా, నా కార్ ఎక్కడ చూసినా, నా బైక్ ఎక్కడ కనిపించినా వచ్చి ఆపి మాట్లాడి ఫోటోస్ దిగెళ్తారు. ఓహ్! ఆ ఒక చిన్న లవ్ అంటే నేను యాక్టివ్ లేకపోయినా వాళ్ళకి నా దే ఆర్ లాయల్ టు యూ. లాయల్టీ అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే. సో, వాళ్ళు అలానే ఉంటారు. మీరు ఇంకా అలానే ముందుకెళ్తూ ఉండండి. ఐ విష్ యూ మేక్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ సిస్టర్ ప్రౌడ్. యాహ్! ఇలానే ఇంకా మంచి మంచి స్టంట్స్ చేయండి. హెల్తీగా మా జాగ్రత్తగా ఫ్రెండ్ కూడా ఉండండి. మీ ఫ్రెండ్ చిన్న 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 గారు కూడా మీకు ఎప్పుడు తోడుంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారు. ఇంకా కూడా ఉంటారు. ఇలానే ముందుకెళ్ళిపోవాలి అంతే. ఆగిపోకండి ఎక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఎప్పుడైనా లాంగ్ రైడ్‌కెళ్లారా అట్లా బైక్ మీద? లాంగ్ రైడ్ అంటే నా ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చేసి బుల్లెట్. బుల్లెట్ పైన ఒక షూటింగ్ పర్పస్ మీద హైదరాబాద్ టు మనాలి వరకి రైడ్ చేసుకుంటూ వెళ్ళాం. మనాలి. యెస్. నాతో పాటు ఇంకో 3 మెంబర్స్ ఉండే. హుహు. సో, అది కొంచెం ఓల్డ్ వెహికల్ 2007 వెహికల్. దాని గేర్స్ రైట్ సైడ్‌లో ఉంటాయి. ఓకే. సో, ఆ గేర్స్‌కి లైక్ ఆ వెహికల్ తట్టుకోలేదు. ఓన్లీ 80 స్పీడ్‌లో వెళ్ళాలి. హుహు. సో, నార్మల్‌గా హైవేస్ పైన 120 ఈజ్ బెటర్. సో, వెళ్తుంటే మనకు కొంచెం కాన్షియస్‌లో ఉంటాం లైక్ అంటే ఫోకస్‌లో ఉంటాం. ఓకే. 80 అంటే కొంచెం కొంచెం నిద్ర రావడం ఇట్లా డల్ అయిపోతాం. హ్మ్. సో, ఇంకా ఆ 80 స్పీడ్‌లో వెళ్ళడము, 500 కిలోమీటర్స్‌కి మళ్ళీ ఆ బైక్ రిపేర్ అవ్వడము. హ్మ్. సో, అట్లా నాగ్పూర్, గ్వాలియర్, ఆగ్రా, న్యూఢిల్లీ, చండీగఢ్ అండ్ ఫైనల్లీ మనాలి. ఓకే. మనాలి చండీగఢ్ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు హ్మ్. నేను బైక్ షిఫ్ట్ చేసుకున్నా. ఓకే. సేమ్ రాయల్ ఎన్ఫీల్డే ఇంటర్సెప్టర్ 650. దాని బ్యాటరీ ఖరాబ్ ఉండే. హ్మ్. హ్మ్. ఒక పెద్ద కొండ ఎక్కాలి. ఎక్కేసినాం. హ్మ్. అక్కడ 6:30, 7కి చీకటి అవుతుంది. ఓకే. ఆ పైకి ఎక్కి కిందికి వచ్చేటప్పుడు మొత్తం బ్లాక్. బైక్ ఆఫ్ అయిపోయింది. స్టార్ట్ అవ్వట్లేదు. ఓహ్! అప్పటికి టెంపరేచర్ ఇస్ లైక్ అరౌండ్ 6 అనుకుంటా. 6 ఆర్ 8. హ్మ్. సో, ఒక 2 అవర్స్ అక్కడ వెయిట్ చేసి ఒక ట్రక్‌లో వెహికల్ ఎక్కించుకొని ఓకే. దెన్ అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉండే మనాలి. సో, అక్కడికి వెళ్ళినాం. హ్మ్. సో, వెళ్ళినాక లైక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అందరూ లైక్ వాళ్ళ అప్రిసియేషన్ వేరే ఉండే. ఓకే. సో, అంటే దే నో మై పొటెన్షియల్. సో, శశి తీసుకొని రాగలుగుతాడు ఆ బైక్ ఎట్లా అయినా హ్మ్. అని చెప్పేసి ఓహ్! ఓహ్! స్టంట్స్ పరంగానే వెళ్లారు అక్కడికి గూడా. మూవీ షూటింగ్ ఓకే. అప్పుడు హీరో శ్రీకాంత్ గారు, భూమిక, హుహు. మరి ఆటో రామ్ ప్రసాద్ ఏం సినిమా జరుగుతునింది? ఇదే మా కథ అని చెప్పి సో ఓకే. 15 డేస్ అక్కడనే ఉండే హుహు. మనాలిలో. మనాలిలో. హ్మ్. బైక్ స్టంట్స్ అక్కడే చేశారు. Yes. సో, యూట్యూబ్ ఎందుకు మొదలుపెట్టారు మరి? యూట్యూబ్ నాకు 2013 నుంచే ఉండే. 10th క్లాస్ నుంచే ఉండే యూట్యూబ్ చేయాలని. సో, అప్పుడు ఇంకెవరికి ఆలోచన ఉన్నింది. ఉంది. హ్మ్. అప్పుడు నాకు తెలిసి ఎవరికి తెలియదు యూట్యూబ్ అంటే యెస్. ఏంది అని. కరోనా టైంలోనే 20లో కరోనా కదా! అవును. సో 2013 గురించి చెప్తున్నా. అదే. అదే. అహా! 20లో అందరికీ ఆలోచన వచ్చింది. అందరూ అందరికి పెట్టుకు వచ్చింది. అందరూ స్టార్ట్ చేసేసినారు. అవును. హ్మ్. బట్ 2013లో నేను అనుకున్న స్టార్ట్ చేయాలని. అంటే ఓకే. చేస్తే బాగుంటది. నేను ఇట్లా వీడియోస్ చేస్తే ఎట్లా ఉంటది అని ఒక థాట్ ఉండే. హ్మ్. బట్ నాకెట్లా ఉండే అంటే ప్రొఫెషనల్ కెమెరా ఉండాలి. బిగ్ సెటప్ ఉండాలి అని చెప్పి. మనకు తెలీదు ఫోన్‌లో జస్ట్ ఇట్లా ఫోన్ పట్టుకొని హాయ్ గైస్ అంటే అయిపోతది. హ్మ్. 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 కానీ అది తర్వాత అర్థమైంది. ఓకే. సో, 2020లో స్టార్ట్ స్టార్ట్ చేశారు. చేసేసిన. అది కూడా ఎందుకంటే యాక్చువల్లీ బిఫోర్ నేను దీంట్లో వర్క్ చేస్తుండే కరాచీ బేకరీలో. ఓకే. సో ఫస్ట్ బైక్ ఉన్నప్పుడు హుహు. మార్నింగ్ 10 to 7 షిఫ్ట్ ఉంటుండే. హ్మ్. ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి రావాలి. సో 10,000 కోసం నేను అక్కడ వర్క్ చేసిన 3 months. ఎందుకలా? నా బైక్ ఈఎంఐస్ నేనే పే చేసుకుంటా అని చెప్పిన. హ్మ్. సో ఓకే అని చెప్పి అప్పుడు వెళ్ళిన 3 months ఇంకా తర్వాత నాతో కాలేదు. అంటే నాకు కాలేదంటే చేస్తా బట్
నా ప్రాక్టీస్కి టైం ఉండట్లే మెయిన్ థింగ్. అందుకని వదిలేసారు. వదిలేసి ఐ వెంట్ టు డెలివరీ స్విగ్గీ. ఓ యా ఒక 2 ఇయర్స్ నా థింగ్స్ చేంజ్ అయిందంటే అక్కడనే ఇంకా. స్విగ్గీ డెలివరీ చేశారు 2 ఇయర్సా? 2 ఇయర్స్ చేసిన. లైక్ మధ్యాహ్నం 3 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 10 o'clock 11 o'clock లేవడం, లేచి 1 వరకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. స్విగ్గీ డెలివరీ Yes. మీ ఇంట్లో తెలుసా అది? తెలుసు. ఏమనలేదు? యాక్చువల్లీ అంటే ఏమనలేదు, నేను మా మమ్మీకి చెప్పిన లైక్ నాకు రెండుకి మేనేజ్ అంటే అప్పటికి తెలియదు స్టన్స్ అని, బట్ బైక్ ఇట్లా నేర్చుకుంటున్నా మూవీస్లో వర్క్స్ ఛాన్సెస్ వస్తాయని. ఇంకా అబద్ధం చెప్పాలి కదా, కానీ అబద్ధమే నిజమైంది. అబద్ధమే నిజమే. ఎస్ మూవీస్ అది అని చెప్పి నాకు తెలియదు మూవీస్లో ఛాన్సెస్ వస్తాయని. జస్ట్ అదే వర్క్ హ్యాపీ సినిమా అన్నారు కదా, అదే చెప్పిన. సో ఇట్లా ఉంటుంది, ఓకే. మంచి పేమెంట్స్ ఉంటాయి, మంచి లైఫ్ సెట్ అయిపోతుంది. సో 2 ఇయర్స్ స్విగ్గీ డెలివరీ చేశారు. యా మమ్మీ ఒక 14,000 ఇచ్చింది, ఒక చిన్న బైక్ కొనుక్కున్నా ప్యాషన్ ప్లస్. ఇంకా దానిపైన 2 ఇయర్స్. ఏం నేర్చుకున్నారు ఆ 2 ఇయర్స్ గ్యాప్లో? వీలీస్, టాపీస్, సర్కిల్ వీలీస్. బైక్ గురించి కాదు, లైఫ్ గురించి. లైఫ్ గురించా? యా. 2 వేస్లో ఆలోచించవచ్చు. అంటే గాడిదలాగా కూడా కష్టపడద్దు, బట్ తెలివితోనే చేయాలి ఏమన్నా. లైక్ మన హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాదు, మన స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ చేసుకుంటూ మార్నింగ్ టైంలో ఇది చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తూ రిపీట్ చేశారు 2 ఇయర్స్ 2 వరకు. ఇయర్స్.